బీజేపీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఆ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఆ ధర్నాలో ఆమూరు నియోజకవర్గ బీజేపీ నాయకులు వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఏకకాలంలో ₹1,00,000 రైతుల రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పి గెలిచిన కేసీఆర్ గెలిచిన తర్వాత రైతులను మోసం చేశారని వారు మండిపడ్డారు. తమది రైతు అనుకూల ప్రభుత్వమని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిజంగా రైతులకు ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏకకాలంలో రైతుల రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు వీడంతా వేస్ట్ గా లేడని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టినా ఆయన దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసినా ఆ కింద కామెంట్స్ ఒకసారి చూడండి. టైం పాస్ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఎన్ని కామెంట్స్ ఉంటాయంటే అన్ని కామెంట్స్ ఉంటాయి. ఆయనకు మరి ఇంకా సిగ్గన్న వస్తలేదా నాకు తెలుస్తలే. 60,000 మందికి పింఛన్ ఇస్తున్నా అని చెప్తాడు నియోజకవర్గంలో. 60,000 మంది నియోజకవర్గంలో పింఛన్ లేని ముసలోళ్ళు 60,000 మంది ఎక్కడున్నారు? మన 18లో